లోపలికి వెళ్ళొచ్చు కదా డోర్ దీ బాబు అరెస్ట్ చేస్తావు వచ్చి నేను లోపల పోతా అరే మంత్రిని కలవడానికి పోతున్నాయా మినిస్టర్ని కలవద్దు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా అరే బాబు నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్ కలెక్టర్ మినిస్టర్ మినిస్టర్ని కలవద్దా భయ్ మినిస్టర్ కాదు బాబు ఎమ్మెల్యేలు కలవడానికి ఏం భయ్ నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని 7 సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా గవర్నమెంట్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు కొన్ని సూచనలు ఇస్తా నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా అరే ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా ఎమ్మెల్యే లోపలికి పోవద్దా ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది ఎమ్మెల్యే గారు కలెక్టర్ ని కలవడానికి ఇబ్బంది ఏంది కాదు ఎమ్మెల్యే మినిస్టర్ ని కలవడనా కలవన్నాడా మరి కలుస్తా మరి తలుపు మరి అరే నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకోండి ఎందుకు ఇంత భయం ఎందుకు మంత్రికి కలవనంటే పోతాం మరి కలవడట్నా మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని కూర్చున్నాడు లోపల మంత్రి గారు కలవన్నాడట అది కాదు నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది ఆయన అది కానీ కలవడం ఇప్పుడు మనకెందుకు క్లియర్ కానీ ఏం భయ సార్ కలవన్నారా కలెక్టర్ కూడా కలవడట్నా కలెక్టర్ కలవడు మంత్రి కలవడు ఆ 6 రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై డెబ్రిస్ బయటకు రాదు లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భయ్ వచ్చింది లోపల పడుకుని మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు మా సూచనలు తీసుకోవడానికి కూడా ఎందుకు పోనీ రీజన్ చెప్పండి నాకు మీకు పర్మిషన్ ఉంటే ఒక గంట ముందు అపాయింట్మెంట్ ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం కాదబ్బా ఒక నీటిపారుదల శాఖ మంత్రిని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు మేము చెప్పాలి అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది గది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్దాం అనుకుంటున్నా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 2 నిమిషాలు టైం ఇప్పించడానికి సరే మంత్రి గారు కలవన్నాడా ఎస్పీ గారు ఏమని చెప్పి మంత్రి కలవనన్నారా పని మాకు ఎస్పీతో మాకేం పని ఎస్పీ గారు మంత్రి కలవనని మేము కొట్లాటకి రాలే పైసా మాకేం కొట్లాట పోయిడా వాళ్ళు 8 మంది బ్రతకాలని మా తన్లాట ఇది కొట్లాట కాదు 8 ప్రాణాలు బతకాలని తన్లాట మేము ఒక 4-5 పంపిస్తే ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో 10 నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం ఇప్పుడు అనుభవాలు ఎట్లా చేయాలని చెప్తాడు అది కూడా చెప్పదంటే ఎట్లా చంపేస్తారా లోపల పెట్టేసి చెప్పండి అనుభవాన్ని చెప్తాడు సేమ్ ఇరిగేషన్ మంత్రి 5 కూడా అవసరం లేదు మా మంత్రి గారిని మా మాజీ మంత్రి గారిని పంపండి చాలు మీరు అడ్డం నిలబడరు ఏం మాట్లాడారు మీరు మీరు మంత్రి గారిని ఉత్తమ్ గారు బయటకు రావాలన్నా కూర్చొని ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్పగూలిపోయింది
హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది.